జీవితం విలువైంది. ఇది అందరికీ తెలిసిందే. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే, మనం ఇక్కడ పుడతామని అనుకోలేదు. మళ్ళీ ఎప్పుడు ఎలా మరణిస్తామో కూడా తెలీదు. ఈ మధ్య జీవితమే మనది. మన కోసం మనం బతకడమే నిజమైన బతకడం. నా చిన్నప్పుడు నేనొకసారి సినిమాకెళ్ళాను. అంటే ఒకతను నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడేంటంటే లైన్‌లో నుంచుని మనం టికెట్ తీసుకోవాలనమాట. అయితే అందరం మామూలుగా అక్కడో ఇద్దరు, ఇక్కడ ముగ్గురు, నలుగురు అట్లా ఉన్నారు. కొంతమంది దూరంగా నుంచునున్నారు. అలాగే ఎదురు చూస్తున్నారనమాట. సరే, అది ఓ ప్రముఖ హీరో సినిమా. సహజంగానే జనం ఉంటారు. సో, ప్రస్తుతం అయితే మేము ఒక అరగంట, గంట ముందెళ్ళాము. సో, ఆ కటాల దగ్గర ఎవరు లేరు. మేము నుంచొనున్నాము. సరిగ్గా అతనొచ్చి లైటేసి, ఆ కటకటాల తలుపు తాళం తీశాడో లేదో అంతే. ఒక్కసారిగా దాంట్లోకి ఆ లైన్‌లోకెళ్ళిపోవాలి అన్న ఆ తాపత్రయంలో చాలామంది చొక్కాలు చిరిగిపోయాయి, ప్యాంట్లు ఊడిపోయాయి, జుట్టు చెదిరిపోయింది, గాయాలయ్యాయి. సరే, లోపలికెళ్ళిపోయాం. ఎంత తాకిడంటే, జనం తాకిడంటే, ఆ లైన్‌లో నుంచున్నప్పుడు అదెలా ఉంటాయంటే సెల్ఫ్ లాగా అనమాట. అంటే ఒక సన్నటి ద్వారంలాగా ఉంటుంది. మాకు 4, 5 రోస్ ఉంటాయి కౌంటర్ దాకా. సో, మేము నుంచున్నాం. నుంచుంటే ఈ లోపల ఏం జరిగిందంటే ఒక్కసారిగా ఆ దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికొచ్చేసారు. మొత్తం అంతా అంటే బాగా తాకిడనమాట. జనం తాకిడి. టికెట్లు కావాలని. కొంతమందైతే మా భుజాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కౌంటర్ దాకా పైనుంచి. అసలు పైన స్థలం ఎంతుంటుందనుకుంటున్నారు? ఒక తలకాయ మీద ఇంకో తలకాయ అంత స్థలం ఉంటుంది. దాంట్లోంచి పాక్కుంటూ, దేక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకు ఊపిరి ఆడట్లా. అప్పుడు నేను చిన్నపిల్లాడిని. నాకు తెలిసి నేను సెవెంతో, ఎయితో చదువుతున్నాను. ఆయన సినిమాకి రమ్మంటే నేను వెళ్ళాననమాట ఆ కుర్రాడితోటి. అస్సలు మీరు నమ్మరు. నాకు ఊపిరి ఆగిపోయినంత పనయింది. నాకసలు సినిమా వద్దు, ఏమొద్దు. నేను బయటికెళ్తే చాలు అన్న స్థితిలో ఉన్నాను అప్పుడు. బయటికొచ్చిన తర్వాత నేనొకటే డెసిషన్ తీసుకున్నాను. ఇంకా జీవితంలో ఇలాంటి రిస్కులు తీసుకోకూడదు. అనవసరమైన రిస్కులు మన ప్రాణాలు కూడా కోల్పోయేలా చేస్తాయి అనుకున్నాను. ఆ రోజు నుంచి నేనెప్పుడు లైన్‌లో నుంచోలేదు. ఫ్రీగా టికెట్ దొరుకుతున్నాయంటే చూస్తాను. వచ్చేసి సినిమాకెళ్ళి వచ్చేస్తాను అంతే. ఇప్పుడు మనం కొన్ని వింతలు చూస్తున్నాం. ఏంటంటే, ఈ సినిమా ఫంక్షన్‌లయితే ఏంటి, రాజకీయ నాయకుల ప్రసంగాలకైతే ఏంటి, పొలోమంటూ వచ్చేస్తున్నారు జనాలు. మనం ఎప్పుడైనా సరే భగవంతుడు మనకి విచక్షణ ఎందుకు ఇచ్చాడంటే, మనం ఫస్ట్ ఎస్టిమేషన్ ఎయ్యాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన దానికి అసలు ఎంతమందొస్తారు, ఆ స్థలం సరిపోతుందా లేదా, దానికి ప్రొటెక్షన్ ఉందా లేదా, అంటే మీ అభిమానం మరి శృతి మించితే కనీసం వెళ్ళేటప్పుడు మీరు అంటే దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ అంచనా వేసి వెళ్తే మన ప్రాణం సేఫ్‌గా ఉంటుంది. మనం ఇవేవి లేకుండా ఒక్కసారిగా ఏదో వరదొచ్చేసినట్టు వెళ్ళిపోతే వాళ్ళు చేసిన ఏర్పాట్లు కూడా ఎక్కడ సరిపోవు. అంటే సుమారు మనం కూడా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు మనం 100 మంది అని చెప్పి ఆర్డర్ ఇస్తాం భోజనాలు. ఒక్కోసారి ఏమవుతుంది 50 మందే వస్తారు. ఒక్కోసారి ఏమవుతుంది 150, 200 దాకా వెళ్తారు. అప్పుడు మనకు చాలా టెన్షన్‌గా ఉంటుంది. వండినవన్నీ సరిగ్గా సరిపోతాయో లేదో, ఏ మాట వినాల్సొస్తుందో అని. ఎప్పుడైనా సరే ఎవరు కూడా కరెక్ట్‌గా ఎస్టిమేషన్ ఎయలేరు. కానీ వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా చాలా చర్యలు తీసుకోవాలి. అంటే పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థలం ఎంత, ఎంతమందొస్తారు, ఎన్ని వైపుల నుంచి వస్తారు, దీనికి అసలు ఎలా ఉంది పబ్లిసిటీ, దీనికి అసలు ఏ రకమైన ఏర్పాట్లు చేస్తే సరిపోతాయనేది వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకుంటేనే మనందరికీ క్షేమం. వాళ్ళు తీసుకున్నా, తీసుకోకపోయినా సమస్య వచ్చేది ఎవరికి? మనకొస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎస్టిమేషన్ ఎయ్యాలి. ఇప్పుడు జంతువుల విషయంలో పాపం తెలీదు. వాటికి ఒక రోడ్లు దాటుతూ ఉంటాయి. వాటికి తెలీదు. ట్రాఫిక్ రూల్స్ అవి వాటికి తెలీదనమాట. అందుచేత ఏంటంటే దాటేటప్పుడు ఏదైనా బుద్ధి మనం ఎన్ని చూడలేదు, హైవేల్లో ఎన్ని చూడట్లేదు పాపం. సో, వాడికి విచక్షణ మనకుందిగా. మనకున్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి కదా! ఒక్కొక్కళ్ళు అసలు ప్రాణాలకి తెగించి వెళ్ళిపోతున్నారంటే దాన్ని అభిమానం అనుకోవాలా? వెర్రి అనుకోవాలా? లేకపోతే డబ్బిస్తున్నారు. ఒకవేళ డబ్బిచ్చినా కూడా మీరు ఆ క్షణమే కదా అది. అది తాత్కాలికం. దానికోసం ప్రాణాలు పణంగా పెట్టుకుంటారా? పెట్టుకోకూడదు కదా! ప్రాణం మళ్ళీ వస్తుందా? మీ జీవితంలో మీరు ఎన్ని సాధించాలి? నా చిన్నప్పుడు కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకే అభిమానులున్నారు. ఇప్పుడు ఆ స్టార్స్ లేరుగా. కానీ ఆ సమయంలో ఏదైనా దురదృష్టకరమైన ఘటన జరిగుంటే, అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు కూడా బాధపడే ఫ్యామిలీస్ ఉంటాయి కదా! ఇప్పుడు ఆ స్టార్స్ లేరు. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో పైకెళ్ళిపోయారు. కానీ వాళ్ళ ద్వారా ఎవరైతే ఆ లోటు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిని కోల్పోవడం వల్ల, ఒకరికి కాలు చెయ్యి విరిగిపోవడమో ఇది జరిగిన వాళ్ళ లోటు ఎవరు భర్తీ చేస్తారు? వాళ్ళు మొత్తం ముందు అంతా అందరూ కూడా అదే అనుకుంటారుగా. ఆ రోజు ఇతను వెళ్ళాడు ఇలా జరిగిందని. అందువల్ల అందరికీ చెడ్డ పేరే అది.
ఇప్పుడు నిర్వాహకులకి చెడ్డ పేరే, వీళ్ళకి చెడ్డ పేరే. ఒకళ్ళు కోల్పోయిన వీళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళకు కూడా ఏంట్రా బాబు ఈ అపశృతి, మనకు ఒక నెగిటివ్ మార్క్ వచ్చే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అన్నీ సవ్యంగా ఉండాలంటే ఎవరి చేతుల్లో ఉంది? వెళ్ళే వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక్కటేసారి ఊపి మీద వెళ్ళిపోకుండా ఒక 5 నిమిషాలు పక్కన కూర్చుని మొత్తం అంతా జాగ్రత్త. ఎందుకంటే పేపర్లో వాటిలో బాగా వస్తుంది. ఇప్పుడు మీడియా మీకు తెలియదు కాదు, మీడియాలో అన్ని విషయాలు కూడా చాలా విపులంగా వివరిస్తున్నారు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? చాలా శ్రద్ధగా నిజంగా వెళ్ళాలి అనుకుంటే, కళ్ళారా చూడాలి అని అనుకుంటే ముందు మనం అన్ని రకాలుగా దాన్ని బేరీ చేసుకోవాలి. నేను దానికి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తానా నాన్న? అక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు మనకి వెహికల్స్ అవి అవైలబుల్. ఎందుకంటే ఆ ఆదివారమో ఏదో మనం వెళ్తాం, ఆ కార్యక్రమం చూస్తాం, మరుసటి రోజు నుంచి మన చరిత్ర స్టార్ట్ అయిపోతుంది కదా. మన ఆఫీస్కి వెళ్ళాలి కదా, మనం పొద్దున్న లేచి మన పనులు మనం చేసుకోవాలి కదా. రావాలి అంటే అది ఎంత దూరం, అక్కడి నుంచి మనం రాగలమా, సరైన వాహన సౌకర్యం ఉందా లేదా, ఒకవేళ మనం తీసుకెళ్తే ఎక్కడ పెట్టాలి, అది క్షేమంగా ఉంటుందా లేదా, ఇవేమీ ఆలోచించకుండా ఆ విష్ణుమూర్తి కనుక మన ఏనుగుని రక్షించడానికి వెళ్ళిపోయినట్టుగా ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళిపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇలాగేగా ఉండేది. ఇప్పుడు మనం ఎవరికి చెడ్డ పేరు తీసుకురాకుండా, మన ఫ్యామిలీకి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలి అంటే మనం ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు మనకు ఎవరన్నా తెలిసిన వాళ్ళకు కూడా ఇవే చెప్పాలి. ఇవాళ పేపర్ చూసావా, వాళ్ళు ఇలా చేస్తున్నట్ట, నువ్వు కాస్త కేర్ తీసుకో అని చెప్పాలి. దేనికి ప్రలోభపడకూడదు. అభిమానం ఉండొచ్చు. అభిమానం అనేది ఇప్పుడు మీకు కాదు, ఎప్పటి నుంచో ఉంది. అది నాయకులు అంటే అభిమానం ఉంటుంది, స్టార్స్ అంటే అభిమానం ఉంటుంది, ఎవరికైనా. కానీ దానికి ఎప్పుడు హద్దులో ఉండాలి. అది ఇప్పుడు విన్నది కదా, ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం. అభిమానం అనేది వెర్రి కాకూడదు, పిచ్చి కాకూడదు. అభిమానం వరకే. అది తప్పేం కాదు. అభిమానం అనేది ఉండాలి, కానీ అది తగు పాళ్ళలో ఉండాలి. అది దాటింది అనుకోండి, ఇంకా అది పిచ్చి కింద వెర్రి కింద వస్తుంది. ఆ పిచ్చి వెర్రి కింద వచ్చినప్పుడు దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది. అందరికీ కూడా బాధ కలిగిస్తుంది. అందరి జీవితాల్లో కూడా ఒక రకమైన నిర్వేదన నింపుతుంది అనమాట. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సభలు జరపడానికి జంకుతున్నారు. ఇప్పుడు జరిగిన ఈ పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు సభలు జరపడానికి జంకుతున్నారు. ఎక్కడైనా ఇది జరిగితే ఏం జరుగుతుందని చెప్పి 1కి 10 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి బాబు, మీకు దండం పెడతాం, మీరు ఇంటికి క్షేమంగా వెళ్ళండి అని. నిజం చెప్పాలంటే వాళ్ళంతగా మన ప్రాధాయపడాలా? ఎందుకంటే వాళ్ళకి మన సంగతి తెలుసు. మనం ఏంటంటే మన ఉత్సాహం ఉద్రేకం వస్తే మన మనుషులం కాదు, అసలు మనం అభిమానంతో వెర్రెక్కిపోయి ఉంటాం. సో వాళ్ళు కనీసం మాటలతో చెప్పి వీళ్ళని కొంచెం కంట్రోల్ చేద్దామని అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆయన చూడాలని చెప్పి ముందుకు చొచ్చుకుపోతుండడం, వాళ్ళని వీళ్ళు తనుగు వెళ్ళిపోతుండడం, అక్కడ పిల్ల ఆ పాప ఎవరైనా ఉన్నారో లేదో చూడకపోవడం, వృద్ధులు ఏ రకంగా బాధపడుతున్నారో చూడకపోవడం. అసలు వృద్ధులు వెళ్ళడం ఎందుకు, ఏమిటో వాళ్ళు కూడా వచ్చేస్తారు, పసిపిల్లలు తీసుకుని మరీ వస్తారు వీళ్ళందరూ. నాకేం అర్థం కావట్లేదు. అంచేత దయచేసి ఇలాంటి వాటికి వెళ్ళే ముందు మీరు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీరు ప్రాణం దాకా అక్కర్లేదు, 1,000 మన దాంట్లో పోయినా సరే జీవితాంతం దానికి వెళ్తే నాకు ఇలా జరిగింది అనేది మీ కుటుంబం మొత్తానికి మీరు ఒక ఉదాహరణగా నిలుస్తారు. అంతేకాదు సినిమా కూడా ఫస్ట్ డే వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ డే దాటితే వెళ్ళలేమా మనం? అది సినిమా కాదా? అప్పుడు మనం ఎవరైనా అందరితో పంచుకోవాలా? లేకపోతే ఆ మైకులు నోటి ముందు పెడితే ఆ అనుభూతిని పొందాలా, అందరికీ చెప్పాలా? మనం అవసరం లేదు కదా. మనం సినిమా ఏంటి, ఎంటర్టైన్మెంట్. మనం వెళ్తాం, చూస్తాం, ఆహ్లాదాన్ని పొందుతాం, రేపటి నుంచి మన డ్యూటీలు మనం చేసుకుంటూ ఉంటాం. అంతేగాని మనం వెళ్ళిపోయి వీరావేశం తెలిపోయి అక్కడ బ్లాక్లో టికెట్లు కొని ఒక అతను పాలకూరలు 10 రూపాయలకి 2 కట్టలు ఇస్తారంటే మనం 3 ఇమ్మని చెప్పి ఒక అరగంట బతి మాలుతాం. మనం ఒక అరగంట బార్గెన్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసి బ్లాక్లో అసలు ఏం రేట్లు అవి? పోనీ ఇప్పుడు టికెట్ రేట్లు అఫీషియల్గానే పెంచడం, వాటికి వెళ్ళకపోతే ఏమైంది? ఇప్పుడు సినిమాలు బతకాలి, సినిమా థియేటర్లు బతకాలి, అందరూ బతకాలి. ఫస్ట్ డే వెళ్తేనే కాదు కదా, మనం ఎప్పుడు వెళ్ళినా బతుకుతారు వాళ్ళందరూ. సో ఇంతటి విచక్షణ ఉంటేనే మనం పైకి రాగలం. ఇంతటి విచక్షణ ఉంటేనే సమాజం పచ్చగా ఉంటుంది 10 కాలాల పాటు. ఇంతటి విచక్షణ ఉంటేనే అన్ని కళలు రాణిస్తాయి. అవి ఈ కళ ఆ కళ అని కాదు, అందరి ప్రాణాలు నిలబడతాయి, అందరూ ఆహ్లాదంగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. ఇది మనకు కావాల్సింది. దయచేసి మీరందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మనందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మల్లెపందిరి ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబర్స్ అందిస్తున్న ప్రోత్సాహం మరవలేనిది. మీరందరూ మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబర్స్ చేసి నాకు ఇతోధిక ఆనందాన్ని కలిగిస్తున్నారు. చాలా సంతోషం. మీ ఆలోచనలని ఈ కింద కామెంట్ బాక్స్లో నమోదు చేయండి. శుభం.